ఈ నెల 29న రంగారెడ్డి జిల్లాలో దీక్షా దివాస్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి మంచిరెడ్డి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాల్ని పరంగా పెట్టి పోరాటం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన దీక్షే తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పిందని గుర్తు చేశారు. ఆయన చేసిన అమరణ దీక్ష కారణంగానే అప్పటి ప్రభుత్వం కూలిపోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే దారులు వేగంగా సుగమం అయ్యాయని తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత కూడా ఏ పార్టీ నేతలను సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయడం దారుణమని మండిపడ్డారు. పెద్ద ఎత్తున మనము ఆర్గనైజ్ చేసుకోవాలి. అందరం కూడా అందులో భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా టెన్షన్ పడేవాళ్ళు, ఆ రోజు అధికారంలో ఉన్న నేను కూడా అదే టెన్షన్ లో పడేవాళ్ళు. ఎందుకంటే ఏ చిన్న కార్యక్రమం తీసుకున్నా చాలా సీరియస్ గా ప్రాణాలను లెక్క చేయకుండా, సమస్యలను లెక్క చేయకుండా పోరాటం చేసేవాళ్ళు. అసలు ఒక్కొక్కసారి వెహికల్ పోతా ఉంటే వెహికల్ రక్తం వచ్చి పడేవారు ఉద్యమకారులు. అంటే ప్రాణం పోయినా పర్లేదన్న లెవెల్లో ఉద్యమం ఫోకస్ కావాలి. తెలంగాణ ఆకాంక్ష అడ్డం వచ్చి పడేవాళ్ళు. సడన్ బ్రేక్ పడకపోతే కార్యక్రమం పడేది స్పీడ్ వచ్చి ఖమ్మంలో మొదలు పెట్టిన తర్వాత సీరియస్ గా అయితే ఉంటే అక్కడ నుండి ఇంకా షిఫ్ట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డా ఇంకా చాలా సీరియస్ ఉంది. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన కేసీఆర్ గారి లక్షలో తెలంగాణ వచ్చి వాళ్ళ లెవెల్లో స్టేట్మెంట్ ఇచ్చిపోయినారు. సో మినిట్ నాకుంటే ఆ రోజు మినిట్ చేసుకోవాలి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం జరుగుతుంది కేసీఆర్ చివరికి ప్రభుత్వ తరఫున కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు. నేను నాతో పాటు టికెట్ వెళ్ళాం. వెళ్ళి అన్న విత్డ్రా చేసుకొని మీరు విరమించండి అంటే లేదమ్మా నేను చనిపోయిన పర్లేదు, తెలంగాణ అయితే రావాలి, తెలంగాణ ఎప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు, తెలంగాణ అంటే వెంటబడేస్తారు, నా పదవులు నా పార్టీ వద్దు, నాకు ఏమొద్దమ్మా, నాకు తెలంగాణ ఏమని చెప్పి బయట ఇన్ఫర్మేషన్ ఏమన్నారు. మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనమందరం కూడా ఎన్నికలు లేవు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా గ్రామీణ ప్రాంతాల్లో నామినేషన్స్ మనం లేదు. ఇవాళ నుంచి నామినేషన్స్ ఉన్నాయి, 30 తారీఖు ఉన్నాయి, 3వ తారీఖు ఉన్నాయి. కాబట్టి ఇంకా డిసైడ్ చేసేటువంటి వాళ్ళందరూ మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ముఖ్య నాయకులు అంటే కోసం 1 గంట కోసం నేను రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇక్కడనే పెట్టుకుందాం, పర్మిషన్స్ అనేది రావాలి. కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడే పార్టీ ఆఫీసులోనే మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయం ఇప్పుడు తీసుకోవడం, అందరం కలిసి తీసుకోవడం జరిగింది. 29 తారీఖు నాడు 10 గంటలకు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం వరకు 1 గంటల వరకు మీటింగ్ జరుగుతుంది. అక్కడ తర్వాత లంచ్ చేసుకొని పోవడానికి అవకాశం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదే విధంగా మిగతా విషయాలు ఒక విషయం చెప్తే, గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా జెండాలు కానీ అవన్నీ కూడా లైఫ్ కేసెస్ కానీ అవి కాకుండా మీరు సాధ్యమైన వరకు ఎక్కడ మనం వాళ్లకు ప్రభుత్వానికి ఇష్టకుండా ఉండే విధంగా కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి మనం చేసుకుంటా ఉంటాం. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకతాటిగా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి అందరినీ కూడా నేను మనం చేసుకుంటా ఉన్నా. మళ్ళీ ఒకసారి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకు గ్రామీణ ప్రాంతంలో ఇన్ఛార్జీలుగా కూడా వేయాలని కూడా చెప్తా ఉన్నా.